హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా పద్మావతిని అయితే వాళ్ళ అమ్మ నాన్న పిలుస్తారనమాట. పిలిచి, ఏంటమ్మా నీకు ఏమన్నా సమస్య ఉందా, ఏంటి అలా ఉంటున్నావు, ఏమన్నా ఉంటే ధైర్యంగా నాకు చెప్పు అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట. అని వాళ్ళ అమ్మ నాన్న అయితే అంటారు. పద్మావతి అయితే మనసులో ఆలోచిస్తూ ఉంటుంది, ఏ రోజైనా ఈ విషయం బయటపడాల్సిందేగా, అదేదో ఇప్పుడే చెప్పేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది పద్మావతి అయితే మనసులో. ఇంకా ఇదంతా చూసిన విక్కీ అయితే ఇప్పుడు పద్మావతి మాది అగ్రిమెంట్ మ్యారేజ్ అని చెప్పి చెప్పేస్తుందా, చెప్పి అత్తయ్య మామయ్య వాళ్ళని బాధ పెడుతుందేమో అని చెప్పి విక్కీ అయితే నుంచుని అలానే చూస్తూ ఉంటాడనమాట. ఇంకా పద్మావతి కూడా చెప్పేస్తేనే పోయిద్ది, మళ్ళీ ఎప్పటికైనా ఇది అమ్మ వాళ్ళకి తెలిసిన విషయమే, తెలిస్తే వాళ్ళు అప్పుడు బాధపడతారు, త్వరగా ఇప్పుడు చెప్పేస్తేనే మంచిది అని చెప్పి పద్మావతి ఒకవైపు మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి పద్మావతి అయితే నిజాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తుందో లేదో కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి.